హరి ఓం నమో నమః. అందరికీ స్వాగతం. ఈ తరగతి విబుధవాణి విలాస. దీంట్లో మనము సరళ వాంగ్మయార్థం చదువుకుందాం అనుకున్నాము. దాని పట్టాల్లో భాగంగా సుభాషితాలు చదువుకుంటాము. ప్రార్థన చేసి మొదలు పెడతాం. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రణోతి తస్మై తమ్మదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇవాళ సుభాషితము. ఇవాళ ఒక 3 సుభాషితాలు చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఓకే, 25 సుభాషితాలు అవుతాయి. మనకి ఒక లెక్క ఉంటుంది. లేకపోతే ఇవాళ 2 చేస్తే నెక్స్ట్ వీక్ ఒకటి చేద్దాం. మరి చూద్దాం ఈ శ్లోకం. ఇవాళ గ్రామర్ డీటెయిల్స్ రాయలేదు, చూద్దాం ఎట్లా వెళ్తుంది. ఓకే. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం లోచనాభ్యాం విహీనస్య దర్పణం కిం కరిష్యతి. మరొకసారి. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం లోచనాభ్యాం విహీనస్య దర్పణం కిం కరిష్యతి. దీని అనుచ్చారణ కోసం వివేక్. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం. శాస్త్రం తస్య కరోతి కిం. శాస్త్రం తస్య కరోతి కిం లోచనాభ్యాం విహీనస్య. లోచనాభ్యాం విహీనస్య. లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి. దర్పణః కిం కరిష్యతి. దర్పణః కిం కరిష్యతి. సో దీంట్లో కొన్ని పదాలు మనకు అర్థం అవుతాయి, అన్ని అర్థం కావు. కొద్దిగా పర్వాలేదు, నెమ్మదిగా చదివితే క్లియర్ అయిపోతుంది. అవగతం కదా, చాలా మటుకు అర్థం అయిపోతుంది. అర్థ సంపూర్ణతయా అవగతం. సంపూర్ణతయా. ఓకే. సో ఇది ఒకసారి చూద్దాం. నేను తెలుగులో అర్థం కూడా రాయనట్టున్నాను. దీనికి ఎవరికైతే స్వయంగా ప్రజ్ఞ లేదో, ప్రజ్ఞ అంటే ఏంటి? బుద్ధి లేదా ఏదన్నా జ్ఞానము, అవగమనం. ఓకే, అర్థం చేసుకునే ఇదే. ఎవరికైతే స్వయంగా అది లేదో శాస్త్రం అతడికి ఏం చేయగలుగుతుంది అంటే తస్య కరోతి కిం అంటే ఏంటి? అతడికి అంటే అతడి కై అని అనుకోవచ్చు తెలుగులో. అతడి కోసం, లేకపోతే వాడికి దానివల్ల ఏం లాభం జరుగుతుంది అన్నట్టుగా అన్నమాట. ఓకే. లోచనాభ్యాం విహీనస్య, ఎవరికైతే కళ్ళు లేవో, ఓకే, వాడికి దర్పణః కిం కరిష్యతి. దీనికి ఉదాహరణ చెప్తున్నారు అనమాట. ఓకే, ఎవరికైతే కళ్ళు లేవో వాడికి దర్పణం ఏం చేయగలుగుతుంది అంటే అద్దం వాడికి ఏమి సహాయం చేయగలుగుతుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, దీనికి మంచి ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు అద్దం తప్ప ఎవరికైనా కూడా వాడికి అందం, అదే వాడి కళ్ళు లేవు, వాడి రూపం వాడికి కనిపించట్లేదు. ఓకే, అయితే అద్దం తప్ప అది కాదు. సో ఆ విధంగా మనం కూడా చాలా మందిని చాలా సార్లు వ్యక్తి చేసే దోషాలు, వాటిని మనము దీని మీద పెడతాము, మన శాస్త్రం మీద పెట్టేస్తూ ఉంటాం. ఓకే, సో అది మనం చేయకూడదు అనేసి. శాస్త్రం దోషం కాదు, బాధినః దోషః శాస్త్రస్యన అనేసి ఒక, అంటే ఈ విధంగా మీనింగ్ వచ్చేది ఒక సేయింగ్ కూడా ఉందన్నమాట.
ఎవరికైతే సొంతంగా తెలివి ప్రజ్ఞ లేదో శాస్త్రం అతనికి ఏం చేస్తుంది, ఏం చేయగలదు అనుకోవాలన్నమాట. కరోతి అని ఉంది కానీ ఏం చేస్తుంది అనే కంటే ఏం చేయగలదు అని అనుకోవాలి. ఓకే, కళ్ళు లేని వాడికి అర్థం ఏం చెయ్యగలదు. దర్పణం కిం కరిష్యతి, కరోతి కరిష్యతి ఊరికే అది ఆల్టర్నేట్ గా వాడారు అంటే. ఓకే, సో ఈ విధంగా అర్థం ఉంటుంది దానికి. ఇప్పుడు ఒకసారి పద విభాగం చూద్దాం. ఏమి లేదు, పద విభాగం మొత్తం సమానంగా అట్లాగే ఉంది, పద విభాగంలోనే ఉంది అసలు మొత్తం కూడా. ఓకే, సో యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతికి, యస్య స్వయం ప్రజ్ఞ నాస్తి శాస్త్రం తస్య కిం కరోతి. మనకు కరోతి చివరికి రావాలి, అది ఒకటే ఎయిమ్, వర్బ్ చివరికి ఉండాలి. దాని ప్రకారం మిగతా కారకాలు కొంచెం సౌకర్యం. కర్తని కొంతమంది ఫస్ట్ పెడతారు, కొంతమంది క్రియకి దగ్గరగా పెడతారు, అదొక చిన్న ఇదన్నమాట అన్వయంలో. అదర్వైజ్ మొత్తం సమానం. లోచనాభ్యాం విహీనస్య, కళ్ళు. ఇప్పుడు విహీన అనే శబ్దానికి తృతీయ వస్తుంది. ఓకే, సో లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి. సో యస్య పురుషస్య, ఏ వ్యక్తి కైతే, ఓకే, ఏ వ్యక్తి కైతే స్వయం సొంతంగా, ఓకే, సొంతంగా ఆత్మనః అంటే తన యొక్క అన్నట్టుగా అనమాట. అయితే తెలుగులో మనం బాగా సొంత తెలివి, సొంత బుద్ధి అని అంటూ ఉంటాం కదా. సో ఆ సొంత శబ్దం తెలుగులో. ప్రజ్ఞ, ఓకే, బుద్ధి, అవగమనం, ఓకే, అవగమనం అంటే అర్థం చేసుకునేది. హిందీలో సమజ్ అంటారు దాన్ని. ఓకే, నవర్తతే లేదు, నవర్తతే అంటే లేదు. కానీ యస్య అని మనం మొదలు పెట్టాం కూడా తెలుగులో లేదో అని చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, అట్లా రిలేట్ చేసుకోవాలి. శాస్త్రం అంటే శాస్త్రము చదువు, ఏదన్నా పుస్తకం, గ్రంథం అట్లా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, గ్రంథం. తస్య పురుషస్య, అతడికి. ఇక్కడ షష్ఠి తోటి మనకు సంస్కృతంలో కూడా మంచి ఇడియోమాటిక్ ప్రయోగం ఇది. అతడికి శాస్త్రం ఏమి చేయగలదు, కింకుని యొక్క షష్ఠి. సో కిం కరోతి, కిం కరోతి దగ్గర ఇక్కడ కిం కరిష్యతి, కిం కరోతి, కరోతి కిం అన్నది కదా, అందువల్ల సో అన్వయం చేసేటప్పుడు మార్చుకోవాలి. సో కిం కరోతి, కో లాభ అంటే దానివల్ల లాభం ఏముంది అన్నట్టు అర్థంలో అనమాట. ఓకే, సో ఏం చేయగలదు అనే పెట్టుకుందాం మనము కాంటెక్స్ట్ ప్రకారం. లేకపోతే ఏం చేస్తుంది, కిం కరోతి ఏం చేస్తుంది. లోచనాభ్యాం అక్షిభ్యాం అంటే కన్నుల చేత, రెండు కళ్ళ చేత. ఓకే, రెండు కళ్ళతో. కళ్ళతో గుడ్డివాడు అనేది కళ్ళతో లేనివాడు అన్నట్టుగా వస్తుంది. సో ఈ సంస్కృతం ఇడియమే కానీ తెలుగులో అర్థం కాదు. అక్కడ ద్వితీయ ఉంది, తృతీయ ఉంది కాబట్టి మనం తృతీయ పెట్టుకోవాల్సిందే. ఓకే, రెండు కళ్ళతో లేని వాడికి. ఓకే, మనం దాంట్లో సెట్ చేసేసుకోవచ్చు, రెండు కళ్ళు లేని వాడికి అని. అక్కడ మనం తెలుగులో ప్రథమ వేసేసుకోవాలి అంతే. ఓకే, దర్పణ అంటే అర్థము. ఓకే, కిం కరిష్యతి ఏం చేయగలదు. ఓకే, సో ఇది గలదు అక్కడ కరెక్ట్ గా సరిపోతుంది, అక్కడ భవిష్యత్తు ఉంది కాబట్టి. ఓకే, సో ఎవరికైతే స్వయంగా ప్రజ్ఞలతో శాస్త్రం అతనికి కళ్ళు లేని వాడికి, సో కళ్ళ చేత లేని వాడికి అనేది కళ్ళు లేని వాడికి అని ఇక్కడ చేసుకుంటాం. ఓకేనా, ఇది ప్రతిపదార్థం. ఇప్పుడు ఒకసారి తాత్పర్యం చూద్దాం. తాత్పర్యం చూసేసాం కదా, ఇప్పుడు గ్రామటికల్ డీటెయిల్స్ చూద్దాం. యస్య అంటే యద్ శబ్దము. ఓకే, యద్ శబ్దానికి ఇది షష్ఠి. ఓకే, షష్ఠి ఏక. యద్ ఇది యస్య అనేది పుం తీసేసుకోవచ్చు మనం. ఓకే, పుం సాధారణంగా తీసుకోవచ్చు. ఓకే, స్వయం అంటే స్వయం శబ్దానికి ఇంకేం పెద్దగా ఇదేమి ఉండదు. స్వ తోటి వస్తుంది, స్వ తోటి ధాతువు, ఇది మన పర్వాలేదు. ప్రజ్ఞ, ప్రజ్ఞ స్త్రీలింగము. ఓకే, ఆకారాంత స్త్రీలింగ పదము. ప్ర అనే ఉపసర్గ. ఓకే, ప్ర ఉపసర్గ పూర్వక జ్ఞా ధాతువు. ఓకే, స్త్రీలింగము. దీంట్లో టాప్ ఉంటుంది. నాస్తి అంటే నా అస్తి, నాస్తి అసు ధాతువు. ఓకే, అసు ధాతువు. ఇది రెండో గణానికి చెల్లింది అదా అది, రైట్. ఇది ప్రథమ ఏక. ప్రథమ అని ఉంటే ధాతువు అని. ఓకే, శాస్త్రం అంటే ధాతువు స్ట్రన్ ప్రత్యయ. స్ట్రన్, కరెక్ట్. షస్ స్ట్రన్. ఓకే, దీనికి మన నపుంసకంలో ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, అయితే నపుంసకం శాస్త్రం ఏకవచనం. ఇది ప్రథమ ఏక. ఎందుకంటే కంటెక్స్ట్ లో ఏముందో అది రాసుకోవాలి. ఇప్పుడు శాస్త్రం దశ కరోతి కిం అంటే అది కర్తగానే ఉంది కాబట్టి ప్రథమ ఏక.
తస్య కూడా తద్ శబ్దము. ఓకే, ఏకవచనం. ఇది కూడా పుల్లింగమే వేసేసుకోవచ్చు. కిం కరోతి, ఇది అవసరం లేదు, కరోతి తీసుకో. కిం అనేది ఇది తీసుకోవచ్చు. మన అవ్యయం ఒక కిం కూడా ఉంది. కిం అని అంటే కేవలము నపుంసకము అదే అని తీసుకోవాలి, ఒక అవ్యయం కూడా ఉంది. ఓకే, కరోతి. కరోతి అంటే క్రూధాతువు. ఓకే, క్రూధాతువు. ఇది వచ్చి తనాది గణానికి చెందింది. రైట్, అదేంది ప్రథమ ఏక. కరోతి ఇది పరస్మయ, ఇది ఉభయపది. యాక్చువల్ గా ఇక్కడ పరస్మయం అంటే దాన్ని ఎట్లా రాయాలో నాకు అర్థం కాదు, ఉభయాన్ని రాసేస్తారు. ఓకే, ఉభయ అంటే ఇక్కడ పరస్మయం చూసుకుంటారు కదా. తర్వాత లోచనాభ్య, లోచన శబ్దము. ఓకే, లోచనకి దీనికి తృతీయ సందర్భంలో చూసుకోవాలి, తృతీయ ద్వివచనం. ఓకే, విహీనస్య. విహీనస్య అంటే విహీన, వి అనేది ఉపసర్గ, హీన శబ్దము. హీ హా ధాతువు నుండి వచ్చింది. ఓకే, హా ధాతువు నుండి వచ్చింది. ఇది హా అనేది దీనిది మన జుహోత్యాది. ఓకే, జుహోత్యాది గణానికి చెందింది. తర్వాత విహీనలో ఏముంది, లుట్ట ఇది వస్తుంది, లుట్టుండు లేకపోతే చూసి చెప్తా. విహీన శబ్దము ఇది వచ్చేసి విహీన విహా క్తః. ఓ క్తా ప్రత్యయ, అయ్యో నేను లుట్టో ఇంకేదో అనుకుంటున్నాను. క్తానే మామూలుగా. ఓకే, హీనాలో క్తా ఉంది. వి ఉపసర్గ, హా ధాతువు, క్తా ప్రత్యయం. విహీన. కొన్ని క్తా ప్రత్యయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పక్వాలో కూడా పక్తా అనుకుంటాం మనం, పక్వా శబ్దంలో ఉంది క్తా ఉంటుంది యాక్చువల్. అట్లాంటివి ఇంట్రెస్టింగ్. అట్లాగే విహీన కూడా హా ధాతువుకి క్తా ప్రత్యయం అనమాట. తర్వాత దర్పణ. దర్పణ శబ్దానికి అసలు తెలియదు, చూడాలి. దర్పణం ఒకటి ఉంది. చక్షుహున, దర్పణం అంటే చక్షుహున. ఓకే ఓకే, సందీపనం. దర్పణ ఇంకోటి ఉంది, అది అద్దం. రూపదర్శనాధార అని చెప్తున్నారు. ఎంత బాగుంది కదా వారికి, చూడండి. రూపదర్శన ఆధార బాగుంది. శబ్దకల్పద్రుముల డెఫినేషన్స్ కూడా చూడటం భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, దర్పయతి. ఓకే, ఇది నిచ్, ద్రిప్ ప్లస్ నిచ్, ల్యుహు అంట. ల్యుహు, ద్రిప్ నిచ్ ల్యుహు, రూపదర్శనాధార. ఇది నందిగ్రహి. ఇవన్నీ సూత్రాలన్నీ ఇస్తాడు దీంట్లో, సరే మనకు అవసరం లేదు. దీని తర్వాత కిం కరిష్యతి, కృ ధాతువు తనాది, దీనికి భవిష్యత్ రుట్. ఓకే, రుట్ ప్రథమ ఏక. ఓకే, కృ ధాతు ఉభయపది. దిస్ ఇస్ హౌ వి గివ్ గ్రామర్ డీటెయిల్స్. ఓకే, స్వయం కూడా చూసేద్దాం ఏమన్నా స్పెషల్ గా ఇస్తే. స్వావును అవ్యయం అనే ఇచ్చారు. స్వయం ఆత్మనః, ఆత్మనా. అచ్చా, ఆత్మనా అనే అవ్యయం. ఓకే, సో ఇది గ్రామర్ డీటెయిల్స్. దీని మీద ఒక చిన్న కమెంట్ ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో కాస్త గూఢార్థాలు కూడా చాలా ఉన్నాయి అని నేను భావిస్తున్నాను. ఎందుచేతనంటే యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతి కిం. అక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ అంటే నాకు అనిపించింది చెప్తాను. వివేక చూడమణిలో ఆచార్యులు ఒక దగ్గర చెప్తారు, లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహానువర్తనం, శాస్త్రానువర్తనం త్యక్త్వా స్వాధ్యాసాపనయం కురు అని అంటారు. అయితే ఇక్కడ ఒక్కొక్కటి విడిచిపెట్టి అంటే అక్కడ ఎప్పుడైతే మనం అల్టిమేట్ ట్రూత్ దాని పర్స్యూట్ లో ఉంటామో అలా ఒక్కొక్కటి విడిచిపెట్టి దేన్ని అనువర్తించకుండా అంటే దేంతో ఆసక్తి పెంచుకోకుండా ఉండడం, దాని కాంటెక్స్ట్ లో చెప్తూ ఉంటారు. సో అయితే ఇక్కడ శాస్త్రాన్ని ఒకసారి పద్యానికి వెళ్దాం. స్వయం ప్రజ్ఞ. అయితే ఇక్కడ ఇప్పుడు శాస్త్రం అనేది అది వేరుగా మన నుంచి వేరుగా చూసామనుకోండి, సో అది మన ప్రజ్ఞం కాదు. దాని నుంచి మనము జస్ట్ మనం చదువుతాం, అంత థియరిటికల్ గానే ఉంటుంది. కానీ
మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు, జస్ట్ అలా చదివితే. అంటే నేను ఇది కాస్త అల్టిమేట్ అర్థమైంది. రిజైమ్ లో చెప్తున్నాను. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో ఆచార్యులు చెప్పిన దాని ప్రకారం శాస్త్రానువర్తనం కూడా త్యజించాలి. అంటే త్యజించాలి అంటే అక్కడ అర్థం ఆసక్తి ఉండకూడదు అలా అన్నమాట. కానీ డెఫినెట్లీ శాస్త్రం మాత్రం ప్రమాణమే. అది భగవద్గీతలో కూడా గీతాచార్యులు చెప్తారు, తస్మాత్ శాస్త్రం ప్రమాణం. ఈ అన్ని వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోబట్టే హిందువులు ఈ పరిస్థితిలో ఉన్నారు నిజం చెప్పాలి అంటే. ఓకే, సో ఏది వదిలిపెట్టాలి, ఎప్పుడు వదిలిపెట్టాలి, ఎంత వదిలిపెట్టాలి. ధర్మాన్ని వదిలిపెట్టాడు, తను పాటిస్తాడు, ఎవరిని తాకరు, వాళ్ళ జపాలు చేసుకుంటారు, వాళ్ళు ఒక అధ్యయనం తప్పకుండా చేస్తూ ఉంటారు, శాస్త్రాధ్యయనం స్వాధ్యాయం అది వదిలిపెట్టరు వాళ్ళు. సత్యం మన ధర్మం కిందకే వస్తుంది. మరి అది వాళ్ళు ఆ టైంలో శాస్త్రాన్ని వదిలిపెట్టారు, వేదాంత శాస్త్రాన్ని వాళ్ళు వదిలిపెట్టారు. మరి అల్టిమేట్ వాళ్ళకే మరి అంత అల్టిమేట్ అది కాస్త అది నేను ఇది అల్టిమేట్ ఆ దృష్టి ఇప్పుడు మొత్తం శాస్త్రమే కనుక అయితే ఇంకా మన పురోహితుడి దగ్గరికి ఎందుకు వెళ్ళి అడగటం, మనం అయితే చదువు. సత్యం. ఇప్పుడు నాకు ఇప్పుడు ఎంతో మంది నేను గ్రూప్స్ లో, నా బ్రాహ్మణ డిస్కషన్స్ గ్రూప్స్ లో ఉంటాను. సో వాళ్ళు డౌట్స్ అడుగుతూ ఉంటారు దాంట్లో, ఇట్లా ఫలానా మాకు ఈ ఔషధం వచ్చింది, ఈ టైంలో మేము ఇది చేయొచ్చా, మేము ఇట్లా ఒడుగు పెట్టుకున్నాం, ఫలానా జరిగింది, వాళ్ళది ఇది మాకు ఎఫెక్ట్ అవుతుందా, లేదా ఇక్కడ ఎవరు కర్మ చేసే వాళ్ళు లేరు, ఎవరు చెయ్యాలి. సో మరి అక్కడ శాస్త్రంలో నిర్దిష్టమైన దాంట్లోంచి బయట ఏదన్నా ఉందనుకోండి, అప్పుడు సో అక్కడ ప్రజ్ఞ అవసరం. ప్రజ్ఞ ఎక్కడ సొంత తెలివితోటి, మొత్తం అంతా సొంత తెలివి అయితే శాస్త్రం ఎందుకు, మొత్తం అంతా శాస్త్రం అయితే సొంత తెలివి ఎందుకు? ఈ రెండు కూడా పరస్పరం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎక్కడి వరకు శాస్త్రం చెప్పిందో దాని ప్రిన్సిపల్స్ అర్థం చేసుకుని మనం ప్రాక్టికల్ లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ మీద దాన్ని అప్లై చేసుకోగలగటానికి ప్రజ్ఞ కావాలి. అది ప్రజ్ఞ చాలా ఇంపార్టెంట్. ఈశ్వరానుగ్రహదేవ సిద్ధ్యతి. ఒక చిన్న కథ ఏంటంటే, ఒక వేటగాడు ఉంటాడు. సరే, వాడు ఒక చోటికి వెళ్తాడు. ఒక చోటికి వెళ్ళి ఒక పక్షులు ఉంటాయి, చాలా పక్షులు ఉంటే వాటిని పట్టుకుందాం అనుకుని వెళ్తాడు. వెళ్తే ఆ పక్షులు అంటే వేటగాడు వస్తున్నాడు, వేటగాడు వస్తున్నాడు, వేటగాడు వస్తున్నాడు అని అరుస్తాయి. అన్ని పక్షులు అరుస్తా, అమ్మో ఈ పక్షులు చాలా అలర్ట్ గా ఉన్నట్టున్నాయి, వీటిని పట్టుకోవటం కష్టం అనుకుని లోపలికి వెళ్తాడు. వేటగాడు లోపలికి వచ్చాడు. వాడు వస్తారు. ఓకే, వచ్చిన తర్వాత మన్ని మనం రక్షించుకోవాలని అరుస్తాయి. అంటే ఇవి డెఫినెట్ గా రక్షించుకోవాలి, కదలవు అక్కడి నుంచి. తర్వాత అంటే వచ్చి పట్టుకుపోతున్నాడు, మనం ఎగిరిపోవాలి అని అంటే ఎగరవు, అక్కడే కూర్చొని ఉంటాయి. అప్పుడు వాడు ఒక్కొక్క పక్షిని పట్టుకొని వెళ్ళిపోతాడు. దాని అర్థం ఏంటి అంటే, అవి ఆ మాటలన్నింటినీ కూడా వల్లిస్తున్నాయి. అంటే వాటి యజమాని వాటికి నేర్పించాడు, వేటగాడు వస్తున్నాడు, మనం రక్షించుకోవాలి అంటే మనం ఎగిరిపోవాలి అని వాటికి నేర్పించాడు. కానీ అది యాక్ట్ గా చెయ్యాలి అనే బుద్ధి వాటికి లేదు. అక్కడ ప్రజ్ఞ దెబ్బతింటోంది. శాస్త్రం చెప్తుంది మనకన్నీ. సో అప్లికేషన్ దగ్గరకు వచ్చేసరికి మన సొంత ప్రజ్ఞ చాలా అవసరం ఉంటుంది. అది మన ఊరికే శాస్త్రవాక్యాలు వల్లించుకుంటూ కూర్చుంటే కాదు. ఓకేనా? సో అబద్ధం చెప్పే విషయంలో, ఎవరినైనా రక్షించేటప్పుడు ప్రాణ రక్షణలో అబద్ధం చెప్పచ్చు అంటే ఎంతవరకు చెప్పచ్చు? ఇప్పుడు ధర్మరాజు కూడా అదే అంటాడు, కావాలంటే నేను వాళ్ళ మీద యుద్ధం చేసేసి మళ్ళీ నా రాజ్యాన్ని నేను తీసేసుకుంటా, జూదం గీతం అంతా కూడా మర్చిపోవచ్చు, మనం ఆ షరతులన్నీ మర్చిపోవచ్చు. కానీ సత్యం అనేది అల్టిమేట్ రూల్, క్షత్రియ ధర్మం. క్షత్రియుడు ఏది జరిగినా కూడా తన అవమానాన్ని తను తీర్చుకోవచ్చు. కానీ దానికంటే మించింది ఒక పర్మనెంట్ ధర్మం ఉంది, అది వర్ణ ధర్మం కంటే గొప్పది. సో నేను దాని ప్రకారం నేను ఈ 12 ఏళ్ళు అండ్ 13 ఏళ్ళు నేను రెడీగా ఉన్నాను. 13వ ఏడు ఐఎమ్ రెడీ ఫర్ టేకింగ్ దిస్ రిస్క్ అంటాడు అనమాట. అది సో ఆ మాటలు మనకి అవన్నీ, అది శాస్త్రం. అంటే ఇప్పుడు శాస్త్రం చెప్పింది కావాలంటే క్షత్రియుడు వెళ్ళి యుద్ధం చేయొచ్చు, అరే ఉంది, భీముడు అదే గుర్తు చేస్తాడు అంటే అక్కడ స్వయం ప్రజ్ఞలు అవి చాలా అవసరం ఉంటాయి అన్నమాట. అది అందుకనే ఒక అంధుడు ఇంకంతకంటే బెస్ట్ ఉదాహరణ ఇంకొకటి. ఆర్యే తాత్పర్యే భవతి తత్ర కం లాభం ప్రాప్స్యతి ఇది లిఖితవతి. అవునవును, అక్కడ కిం అని ఉండొచ్చు. అక్కడ కిం అనేది అవ్యయం అయితే మనం వాడుకోవచ్చు. లాభం అనేది పుల్లింగం కాబట్టి కం లాభం అని రాసాం. కం లాభం, సత్యం. లాభ పుల్లింగం కదా, మనం దాని ప్రకారం వేసుకోవాలి. అన్ని కూడా విశేషణ భావాలు అన్ని చోట్ల ఉంటాయి సంస్కృతంలో. సర్వనామాలకి, సంఖ్యా శబ్దాలకి, విశేషణాలకి మూడింటికి ఉంటాయి. కాబట్టి
ప్రాప్నోతి ఇత్యపి ఎట్లా అవుతుంది? ప్రాప్నోతికి ఏంటి? లాభాకి ప్రాప్నోతి ఎట్లా కనెక్ట్ అయ్యింది? ప్రాప్స్యతి క్రియ కదా, ఆ క్రియాపదానికి సహ లాభః ప్రాప్నోతి, ఏ లాభం వస్తుంది అని అడుగుతాను. లాభ ప్రాప్నోతి ఎట్లా కుదురుతుంది అంటున్నాను నేను. ప్రాప్నోతికి లాభ ఎట్లా కనెక్ట్ అయ్యింది? సహ ప్రాప్నోతి అంటే మామూలుగా తెలుగులో అర్థం చెప్పు. ఏమి వస్తుంది కాదు, సహ ప్రాప్నోతి ఎవడు పొందుతున్నాడు? ఎవరు సారీ అరే అది అక్కడ అరే సారీ కర్మ అవుతుంది. లాభము కర్మ అవుతుంది. కాబట్టి ప్రతి అవసరం. ఎవరు మనిషి ఈ కర్మ అర్థం మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. అది చాలా చాలా పొరపాట్లు అవుతూ ఉంటాయి మన వల్ల. సడన్ గా చాలా వివరంగా సురవాణి తరగతిలో చెప్పాను, సురవాణిలో చెప్పాను, దేవవాణిలో కూడా చెప్పాను. ద్వితీయ భక్తి పాఠం వింటే అందులో మొత్తం ఇదంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాసెస్. ప్రమాదతః అయ్యో పర్వాలేదు, జరుగుతుంది, అందరి వల్ల జరుగుతుంది. నేను అదే అంటున్నాను, మొదట్లో అందరం చేసిన వాళ్ళమే, ఆ స్టేజ్ దాటితేనే ఇక్కడికి వస్తాము. అందుకని నాకు ఒకళ్ళు ఒక మంచి ఐడియా ఇచ్చారు, తెలుగులో మనం ద్వితీయ భక్తిని పోగొట్టేసుకున్నాము, అందుకే మీరు బాగా అప్లై చేయండి దాన్ని అని చెప్పారు నాకు. చెప్తే నేను నేను పండ్లని తినటము, పండ్లను తిన్నాడు, వాడు పండు తిన్నాడు అంటే అయిపోతుంది, నాకు తెలుగులో కరెక్ట్ అవుతుంది ఇప్పుడు ప్రకారం. బట్ నేను పండు తిన్నాడు అని రాయను, పండును తిన్నాడు అని రాస్తాను. అట్లీస్ట్ రాత భాషలో నేను అట్లా అలవాటు చేసుకున్నాను. ఓకే, వాడు చిత్రం చూశాడు అంటే చిత్రమును చూశాడు అని రాస్తాను. నువ్వు ఉపయోగిస్తున్నాను ప్రతి దానికి. దానివల్ల నాకు సంస్కృతంలో క్లారిటీ వచ్చింది, ఎక్కడెక్కడ క్రియకి ఇది కర్మ అవుతుంది అనేది. బాగా క్రియాతో కనెక్ట్ చేసుకొని చూసుకోవాలి మనం, లేకపోతే సంస్కృతంలో చాలా దెబ్బతింటాం. అదే నపుంసకలింగం లాగా చేసేసి వాడటం ఒకటి, ప్రతి పదాన్ని నపుంసకలింగం ఒకటి, చాలా మనం దెబ్బతింటాం. ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి, మంచి పద్యం. ఎవరైనా ఇంకేమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు, కొంచెం టైం ఉంది. ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లల ఇంట్రెస్ట్ కి లింక్ అవుతుందా భగిని? ఇంకా అట్లా కామెంట్ చెప్తే మాత్రం బాగా చెప్పచ్చు. టెక్నికల్ పాయింట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి తప్పకుండా. అదే కదా, పిల్లలు అంటే డాక్టర్ చదువుతాం అనుకున్నాను అనుకోండి, ఇంజనీరింగ్ చదివించి అట్లాంటివి ఒకటి, వాడు చదివిన తర్వాత వాడు ఎంత అప్లై చేయగలుగుతున్నాడు, ఎంత నేర్చుకోగలుగుతున్నాడు, అదొకటి. అంటే పుస్తకాల్లో అంత జ్ఞానం ఉంది, వాడు ఎంత ఎక్కించుకుంటున్నాడు, ఎంత అప్లై చేయగలుగుతున్నాడు అనే దాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది శాస్త్రాన్ని అంటూ ఉంటారన్నమాట, శాస్త్రం బలహీనమైంది అని అంటూ ఉంటారు, అది తప్పు అని దీనికి అర్థం. ఇంకా ప్రజ్ఞ లేని వాడికి శాస్త్రం ఏమీ చేయలేదు. ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడు జ్యోతిష్యం చెప్తాను, ముఖ్యంగా జ్యోతిష పండితులకు బాగా అప్లై చేయొచ్చు. జ్యోతిష పండితుడు వస్తాడు, అందరు జ్యోతిషాన్ని తిడతారు, చాలా మందిని విన్నాను నేను. నాకు అవును మహోదయ్, చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు యాక్చువల్ గా నేను అసలు స్టార్టింగే నేను నేర్చుకున్నది జ్యోతిషం. నేను చాలా చాలా టైం స్పెండ్ చేశాను దీంట్లో, జ్యోతిష్ శాస్త్రంలో. అయితే ఇక్కడ చాలా మంది అనుకునేది ఏంటంటే ఇక్కడ ఆస్ట్రానమీని ఇంక్లూడ్ చేయరు దీంట్లో. యాక్చువల్గా జ్యోతిషం అనేది త్రిస్కంధం, హోరా సంహిత ప్లస్ సిద్ధాంత. ఈ హోరాని సంహితాన్ని ఎత్తేస్తారు చాలా మంది. ఈవెన్ వీళ్ళే కాదు, ఈవెన్ శాస్త్రజ్ఞులు ఉంటారు కదా, వేదాంతంలో ప్రవీణులు, ఈవెన్ వాళ్ళు కూడా కామెంట్ చేయడం నేను విన్నాను. అది కాస్త బాధాకరం. అక్కడ అప్లై అవుతుంది. మీకు కరెక్ట్ గా మీకు దీని మీనింగ్ తెలియాలి అంటే జ్యోతిష్కుల్ని అంటం మానేయండి, జ్యోతిషాన్ని అంటం మానేయండి. జ్యోతిష్కుడి తప్పు, అతను చెప్పాడండి మాకేం కాలేదు, అన్ని తప్పులు చెప్తాడండి, ఏంలే శాస్త్రంలో అన్ని అబద్ధాలండి, అది ఆ కన్క్లూషన్స్ కి రావద్దు. ఒక జ్యోతిష్కుడు నాకు ఒక టైం ఇది జరుగుతుందని చెప్పాడు, జరగలేదు కాబట్టి జ్యోతిషం అంతా తప్పు, అది చేయదు. అతనికి ప్రజ్ఞ లేదు, ఆర్ అతను ఆ టైంలో, జ్యోతిషం చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ ఉంటాయి, దాన్ని క్యాల్కులేట్ చేయాలంటే కరెక్ట్ టైం కరెక్ట్ డేట్ అన్ని బాగా ఉంటే బాగా మంచి పటిమ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. అది కానీ అది యాక్చువల్ గా చెప్తారు, అంటే ఈవెన్ లగధ మహర్షి కూడా చెప్తారు, అసలు అన్ని వేదాంగాల కంటే మించి టాప్ మోస్ట్ వేదాంగ అనుకుంటే చెప్తారు దాంట్లో.
ఇది ఇది సామాన్యులకు సిద్ధమయ్యేది కాదు ఆర్యే. దాంట్లో ఆ మహర్షి పరాశరులు బృహత్పరాశర శాస్త్రంలో కూడా చెప్తారు, దీనికి కరెక్ట్ గా బ్రహ్మచర్యం పాటించాలి, వ్యాకరణం రావాలి, ఇంకా వ్యాకరణం శుద్ధంగా కరెక్ట్ గా రావాలి, దాని తర్వాత న్యాయం తెలిసి ఉండాలి, చాలా అన్ని శాస్త్రాలు క్వాలిఫికేషన్స్ ఇస్తారు. సమన్వయం, చాలా సమన్వయం. ఇప్పుడు చాలా మంది అన్ని వదిలేసి ఒక వేదాంతానికి వెళ్తారు, వాళ్ళకు కూడా వేదాంతం వంట పట్టిందని అనుకోవద్దు. ముందు రామాయణం మహాభారతం మన ధర్మ యొక్క బేసిక్స్ తెలియదు మనం వేదాంతానికి వెళ్ళలేము. అన్ని వదిలిపెట్టేసి నాకు ఉపనిషత్తులు చెప్పు చాలు అని అనేవాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. సో అది చాలా తప్పు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ఇది డిస్కషన్ ముగిద్దాము. మా నాన్నగారు చాలా మంచి జ్యోతిష్కులు, చాలా చాలా సీరియస్ గా తీసుకుని జ్యోతిషాన్ని చదువుకున్నారు. సరే మేము ఎవరం, మా పిల్లలం, మాకెవరికి అది రాలేదు, మేము పట్టుకోలేదు. నాన్నగారు చాలా ఛాలెంజ్ గా తీసుకొని చేసేవారు. అయితే నాన్నగారిని ఒక ఆయన వచ్చేసి ఏం లేదు అదంతా అబద్ధము అని అన్నారు. అంటే లేదు నువ్వు చెప్పు, నీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా సంథింగ్ ఏమన్నా ఉంటే నువ్వు చెప్పు, నేను ఎందుకు అభిప్రాయానికి వచ్చావు నాకు తెలియదు, బట్ ఐ వాంట్ టు ప్రూవ్ యూ రాంగ్ అంటే సరే అయితే నేను నిన్న సాయంత్రం నేను ఏం చేస్తున్నానో చెప్పు, ఫలానా 5 o'clock టైంకి వాట్ ఐ వాజ్ డూయింగ్ నాకు చెప్పు, నీకు టైం ఇస్తున్నా 24 hours టైం ఇస్తున్నాను అని చెప్పాడు. నాన్నగారు అతని టైం డేట్ అంతా తీసుకొని మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసి మర్నాడు అతను చెప్పే టైం కంటే ముందరే మీరు నిన్న ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నారు, 2 hours మీ ఫ్లైట్ లేట్ అయింది అని మా నాన్నగారు మొత్తం చెప్పేశారు. అతను షాక్, ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది. అండ్ 2 hours కరెక్ట్ గా 2 hours లేట్ అయింది ఫ్లైట్ కూడా. సో ఈ ఈవెంట్ మాకందరికి మా నాన్నగారు బాగా చెప్తూ ఉండేవారు శాస్త్రం గురించి, కానీ మేము అంటే శాస్త్రంగా నేర్చుకోలేదు, దాని ఎఫెక్ట్స్ అలాంటివన్నీ వేరే వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఇంటికి వచ్చి అందరూ అడుగుతూ ఉండేవారు, చాలా మంది వచ్చేవారు, దూరాల నుంచి వచ్చేవారు నాన్నగారి కోసం. అట్లా నాకు కొంత ఐడియా వచ్చింది అనమాట, జ్యోతిషం ఏంటి, జ్యోతిషం ఏది కాదు అనేది. అసలు శాస్త్రంగా నేను చదువుకోలేదు కానీ ఇట్లా. సో అందుకని ప్రజ్ఞ ఉండాలి, వ్యక్తికి ప్రజ్ఞ ఉండాలి. వ్యక్తికి ప్రజ్ఞ లేనప్పుడు శాస్త్రాన్ని అంటాం చాలా తప్పు. అది ఇక్కడ ఎంతకంటే ఇంక వేరే లేదు. ఇంత దానికి ఏం కావాలి అవన్నీ డిఫరెంట్. శాస్త్రం బాగా ఉండాలంటే ఏం చెయ్యాలి అదంతా డిఫరెంట్ క్లాస్ ఆఫ్ రూల్స్ అండ్ అదంతా. ఇది ఈ పాయింట్ వరకు మాత్రం శాస్త్ర దూషణ అనేది చేయకూడదు. ధన్యవాదాలు. ఇది పర్వాలేదు, చిన్న సింపుల్ క్వశ్చన్స్ మనం స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ మనం దీనికి వెళ్దాము, కోకిలానం స్వరూపానికి వెళ్దాము. రైట్, సో ఇది ఒకసారి చదువుకొని. కోకిలానాం స్వరూపం నార్యారూపం పతివ్రతం విద్యారూపం కురూపాణాం క్షమారూపం తపస్వినాం. మరొకసారి, కోకిలానాం స్వరూపం నార్యారూపం పతివ్రతం విద్యారూపం కురూపాణాం క్షమారూపం తపస్వినాం. దీని అనుచ్చారణ కోసం వివేక్. కోకిలానాం స్వరూపం కోకిలానాం స్వరూపం కోకిలానాం స్వరూపం నార్యారూపం పతివ్రతం నార్యారూపం పతివ్రతం నార్యారూపం పతివ్రతం విద్యారూపం కురూపాణాం విద్యారూపం కురూపాణాం విద్యారూపం కురూపాణాం క్షమారూపం తపస్వినాం క్షమారూపం తపస్వినాం క్షమారూపం తపస్వినాం. ధన్యవాదాలు. సో దీని అర్థం చూద్దాం. కోకిలలకు గొంతు అందము, రూపం అంటే అందం అని అర్థం. ఓకే, సంస్కృతంలో రూపానికి చాలా అర్థాలు ఉన్నాయి. రూపానికి ఇంకొక అర్థం అందం. స్త్రీకి పాతివ్రత్యం అందం. ఓకే, విద్య అందంగా లేని వారికి విద్యా రూపం కురూపాణం, అందంగా లేని వారికి విద్య అందం. ఓకే, క్షమ ఓర్పు తపస్సులకు అందం. ఓకే, క్షమ లేదా ఓర్పు రెండు. ఈ శ్లోకంలో మనకు అర్థమైనట్టే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. ఇందులో దీర్ఘం అందంగా ఏంటి ఎక్కడ అందంగా మొదటి పంక్తిలో స్త్రీకి పాతివ్రత్యం అందం, విద్య అందంగా లేని వారికి అందంగా లేని వారికి అందంగా లేని వారికి విద్య అందం. ఓకే, రైట్. క్షమ ఓర్పు తపస్సులకు అందం. ధన్యవాదాలు. ఓకే, సో
సో ఈ విధంగా కోకిల పక్షిణాం సౌందర్యం మధురస్వనౌ వర్తతే, స్త్రీణాం చ సౌందర్యం స్వస్య పతౌ అనురక్తి సేవాభావనా చ భవతి. అదే పతివ్రతం. జ్ఞానమేవ రూపహీనానాం సౌందర్యం మన్యతే, తపః సంపన్నానాం సౌందర్యం పరేషు సహిష్ణుతాయాం విభాతి. సో ఇది నేను రాసిన మీనింగ్. ఓకే, దానికి మీకు ఇంకా సుభాషితం ఈజీగా ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, నేను వాటికి పర్యాయ పదాలు అవి కొంచెం ఆల్టర్నేట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడానికి ట్రై చేస్తానని చెప్పాను కదా. అది ఓకే, మీరేం అట్లా అనుకోదు. తాత్పర్యమే సుభాషితం కంటే కఠినంగా ఉంది, దీని ఉద్దేశం వేరు, రాసిన ఉద్దేశం వేరు. సహిష్ణుత అనేది అర్థం అవుతే సరిపోద్ది. సహిష్ణుత, రైట్. సో ఇది ద్వంద్వ చెప్పు. ఓర్చుకోవడం ఓర్చుకోవడం సహిష్ణు భావ. హిందీ వాళ్ళు బాగా తీసుకుంటారు సహిష్ణు భావ. నా మీద విభాతి అనగా రిఫ్లెక్షన్, ప్రకాశిస్తుంది అని. భా అనేది ప్రకాశే కదా, భా ప్రకాశం. సత్యం. భా భాష రెండు అంటే ఇప్పుడు శోభతే ఇట్లాంటివన్నీ జనరల్ గా, విలసతి ఇట్లాంటి జనరల్ గా వాడుతూ ఉంటారు, అట్లా పెట్టారు. దీని అన్వయము పద విభాగం అంతా పద విభాగంలోనే విభక్త పదాలే ఉన్నాయి దాంట్లో. సో కోకిలానా రూపం స్వరః, నార్యాః రూపం పతివ్రతం, కురూపాణాం రూపం విద్య, తపస్వినాం రూపం క్షమ. ఇది అన్వయం కూడా సింపులే. అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, నారీ రూపం పతివ్రతం అనేసి పతివ్రత అది ఆ వ్రత శబ్దం ఇట్లా లేదు. సో ఈ ఏం చెయ్యాలి అనేది నాకు తెలీదు. ఈ సుభాషితంలో పాఠాంతరాలు బాగా ఉన్నాయి అన్నమాట. ఓకే, వ్రత శబ్దం నాకు తెలిసి పుం క్లీ వ్రతం అనే ఉంది, వ్రతం క్లీ పుం రెండు ఉన్నాయి. ఓకే, సో పర్వాలేదు, పతివ్రతం అని పెట్టుకోవచ్చు. నారీ రూపం పతివ్రతం అని కొంతమంది కలిపి సమాసంగా రాస్తారు. ఈ సుభాషితాల్లో మనకి దొరికే చాలా కష్టం వీటి సోర్సెస్ వెతకటం. నేను ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, సోర్సెస్ చాలా కష్టం. ఓకే, అందుకని దొరికింది యాక్సెప్ట్ చేసి మనమే కొంచెం సెట్ చేసేసుకొని ఎక్కడన్నా ఒకటి రెండు ట్రై చేసుకోవటం, ముందుకు వెళ్ళిపోవటం. రైట్. సో కోకిలానా, కోకిలాల యొక్క, ఓకే, యొక్క స్వరః అంటే కంఠస్వరం. ఓకే, కంఠస్వరం గొంతు. గొంతు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. గొంతు అంటే ఈ పార్ట్, కంఠం అనే పార్ట్ ప్లస్ స్వరం అనే రెండు ఉన్నాయి. తెలుగులో రెండింటికి వీడి గొంతు బాగుంటుందంటే వీడికి ఈ పార్ట్ అందంగా ఉంటుందని కాదు, వాడు మాట్లాడితే ఆ సౌండ్ బాగుంటుంది అని. ఓకే ఓకే, అందుకని గొంతు రెండు రాశాను, కంఠస్వరము గొంతు. రూపం అంటే అందం. ఓకే, సో నార్యా అంటే స్త్రీ యొక్క. సో మనకి ఇప్పుడైనా స్త్రీవాదులు ఉన్నారనుకోండి, మొదలు పెట్టేస్తారు ఇదేంటి అవన్నీ సుభాషితాల ద్వారా కూడా మీరు అవే పాత చింతకాయ పచ్చడి భావాలు ఫ్రెండ్స్ సో అని చెప్పేస్తారు వాళ్ళు. ఓకే, సో అదంతా కాదు, అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఓకే, దాని గురించి మన థాట్ డిస్కస్ గంటలు చెప్పుకోవచ్చు దాని గురించి. దట్స్ నాట్ ఇది. పతివ్రతం, పతౌ భక్తి, పతిభక్తి, పతివ్రతం, పాతివ్రత్యం. తెలుగులో పాతివ్రత్యం బాగా తెలిసిన పదమే. ఇవాళ రేపు రివర్స్ గా వాడుతున్నారు, అట్లా మాత్రం ఎప్పుడు చెయ్యొద్దు. మంచి పదాలు, ఎందుకంటే మనము పతివ్రత స్త్రీలని మన ధర్మము చాలా కొలిచింది, వాళ్ళని అంటే బాగా వర్షిప్ చేసింది. కాబట్టి వాళ్ళని మనం తప్పుడుగా చేయటం అది మాత్రం చేయదు. ఇది అందరికీ కొంతమంది వికటంగా దాన్ని మీనింగ్ మార్చేసి చాలా అసభ్యకరమైన పరిస్థితుల్లో వాటిని అప్లై చేయడం, ఈ టర్మ్స్ అన్ని మార్చేస్తున్నారు. అట్లాంటిది మనం సంస్కృతజ్ఞులను చెయ్యొద్దు. ఈ ఎక్కడెక్కడ సందర్భాలు వచ్చినా అక్కడెక్కడ చెప్పటం నా విధిగా అనుకొని నేను చెప్తున్నాను, మీకు తెలియదని కాదు. ఈ పాఠాలు ఇంకా అందరూ వింటారు కాబట్టి 4 చోట్లకి ఈ విషయం వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా అక్కడ పెద్ద రామాయణం జరిగింది, ఇక్కడ పెద్ద భాగవతం జరిగింది, ఇక్కడ పెద్ద హరికథలు చెప్తున్నాడు, వీడు అబద్ధాలు చెప్తే హరికథలు చెప్తున్నాడు, ఈ విధమైన మాటలు మనకు బాగా అలవాటైపోయాయి. అక్కడ మహాభారతం జరిగింది, మరి మహాభారత యుద్ధం జరిగిందంటే మరి పర్వాలేదు, చిన్నదాన్ని పెద్దగా పెంచబడు, వాడు పెద్ద తాండవాలు వేస్తున్నాడు, తాండవాలు ఆడుతున్నాడు, వాడికి కోపం వచ్చి. ఇట్లాంటి ప్రయోగాలు మాత్రం దయచేసి చెయ్యొద్దు. అందులో ఒకటి పాతివ్రత్యం కూడా ఉంది, సో అది చెయ్యొద్దు. ఓకే, కొంతమంది అందవిహీనులు అని వాడుతున్నారు. ఈ అందవిహీనులు మంచి పదం కాదు, దాన్ని దుష్ట సమాసం అంటారు. ఓకే, అందంగా లేనివారు. కురూపులు అనేసేయండి, సింపుల్. కురూపి అర్థమవుతుంది తెలుగులో బానే. ఓకే, అందంగా లేనివారు. విద్యా జ్ఞానం, విద్య. తపస్వినాం అంటే తపస్సుల యొక్క. తపస్సులు తెలిసిందే కాబట్టి మనం పెద్ద దానికోసం వేరే పదం ఎత్తుక్కోకర్లేదు.
క్షమ, క్షమ అంటే ఓర్పు. క్షమించటం అంటే చాలా మంది వాడు తప్పు చేస్తే వాడిని వదిలిపెట్టడం అన్న అర్థంలో, నాకు చాలా కాలం క్షమ అంటే ఓర్పు అంటే అర్థం చేసుకునే చాలా టైం పట్టింది నాకు. దిస్ వాజ్ వన్ ఆఫ్ కొంచెం నన్ను ఇబ్బంది పెట్టిన పదాల్లో క్షమ కూడా ఒకటి. ఏంటంటే మనం తెలుగులో నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటే ఆ కోపాన్ని వదిలిపెట్టేసి వాడితో తిరిగి మాట్లాడటం అంత భావనకే చేస్తున్నాను. కానీ క్షమ అంటే అవతల వాడి ఓర్పు వహించడం, ఏదైనా జరుగుతున్నా కూడా దాని మీద ఓర్పు పట్టడం అనేది ఓర్పు కరెక్ట్. సహిష్ణుత్వం, 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 సహించుట, ఓర్పు సహించటం, సహించటం కరెక్ట్. సో ఈ విధంగా వీటి అర్థాలు. ఏం ప్రాబ్లం ఏం లేదు కదా, అందుకే అర్థమవుతుంది కదా, ఫాలో అవుతున్నారు కదా. కోకిలల యొక్క ఒక్కొక్క పదం చెప్పినప్పుడు ఫాలో అవుతున్నారు కదా, ఏం డౌట్స్ ఏం లేవు కదా ఇక్కడ దాకా? లేవు భగ్ని. ఏం లేదండి, ఫాలో అవుతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం వ్యాకరణాంశాలు చూద్దాం. కోకిల శబ్దం ఎట్లా తయారైంది మన నాకు కూడా తెలియదు, చూద్దాం. శబ్ద కల్పద్రుమాసేస్ కోకిలహ ఉంటుంది. కోకిలహ కుక్, కుక్ ఆదానే, కుక్ అనే ధాతువు నుంచి దానికి ఇలచ్ అని పెట్టుకున్నారంట. ఓకే, కుక్ ప్లస్ ఇలచ్ కోకిల. సో నేర్చుకుందాం. కుక్ ఆదానే ఇదంతా తీసేద్దాము. ఉనాది, ఓకే, ఉనాది, ఉనాది ప్రత్యయం అన్నమాట ఇది ఇలచ్. దీని యొక్క షష్ఠి బహువచనం. ఓకే, షష్ఠి బహు. స్వరహ, స్వరహ వచ్చేసి స్వర ధాతు ఉన్నట్టుంది. స్వర ధాతు ఉంది. స్వరహ వచ్చేసి స్వర ప్లస్ అచ్, సింపుల్. ధాతు ఉంటే చాలు మనకి, జనరల్ గా అచ్చో గయ్యం ఉంటుంది అంతే. ఓకే, ధాతు లేకపోతే ప్రాబ్లం అవుతుంది. స్వరహ, ఈ స్వరో అని ఉంది కదా, స్వరహ అంటే అక్కడ విసర్గ ఉంది. స్వరో రూపం, రూపం అనేది రూపం డైరెక్ట్ గానే వచ్చింది, రూప ధాతు ఉంది. రూపం వచ్చేసి రూపం క్లీబ, రూప్యతే, కీర్త్యతే, రౌతీతి, పహ దీర్ఘశ్చ, ప రూప. ఓకే, రుప్యతేన రౌతీతి. రు ధాతు నుంచి ఒక అన్వయం చెప్తున్నాడు, రుప్ ధాతు నుంచి ఒక అన్వయం చెప్తున్నారు. సో లెట్స్ నాట్ వరీ అబౌట్ ఇట్ ఆల్. ఓకే, దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఏం చెప్తే తీసేసుకుందాం మనము. నార్య, నార్య అంటే నారీ యొక్క, నారీ శబ్దము స్త్రీలింగము. ఓకే, ఈకారాంతము, ఇది వచ్చేసి షష్ఠి ఏక. సో నార్యా అని ఉంది కదా, సారీ ఇక్కడ పెద్ద మిస్టేక్, నార్యాహ రూపం ఉండాలి ఇక్కడ. ఓకే, నార్యాహ, ఇక్కడ పోయింది నార్యా. స్త్రీ యొక్క, స్త్రీ అయితే తృతీయ వస్తుంది. నార్య అయితే తృతీయ వస్తుంది, నార్యాహ ఉండాలి. అదే అది సంథింగ్ వాజ్ మిస్సింగ్. నార్యాహ, స్త్రీయః పెట్టుకుందాం, స్త్రీయః. దాని తర్వాత పతివ్రతం, పతిరేవ వ్రతం, పతివ్రతం ఏదో ఉంటుంది సంథింగ్. పతివ్రత ఉంది, పతివ్రతం లేదు. సో పతియే వ్రతం అని మనమే చేసుకోవాలి దానికి. పతివ్రతమివ, పతి వ్రతమివ ధర్మార్థ కామేషు కాయవాంగ్మనోభి సదోపాస్య అస్యాహ అది అని ఇస్తున్నారు. ఓకే, లెటెస్ట్ ట్రై. పెట్టేస్తాను నేను, మనకు పెద్ద మన పదానికి దీంతో అవసరం లేదు. దాని పతి వ్రతం అనేసి పతిరేవ వ్రతం అని రాస్తాను. దాని తర్వాత కురూపాణ, కురూప అనేది కుత్సితం రూపము ఏదో ఉంటుంది. కురూప శబ్దానికి కు అనగా కుత్సితం సాధారణంగా ఉంటుంది. ఓహో, ఇంకొక విషయం కురూప్యం ఉంది, కురూపిణాం కదా, కురూప, కురూప్యం ఒక్కటే ఇచ్చారు, మరి కురూప శబ్దం లేదు అసలు డిక్షనరీలో. ఆశ్చర్యంగా ఉంది. కురూప్యం రంగం అంటున్నారు, పైగా అర్థంలో కూడా లేదు. ఆర్యే అది కు అనగా కుత్సితంగానే తీసుకుంటారు, ఎందుకంటే కురూప మనకు తెలుసు. కుత్సితం రూపం తీసుకుందాం, ఎందుకంటే బహుశా దీంట్లో ఇవ్వలేదు, డిక్షనరీలో ఇవ్వలేదు. కుత్సితం రూపం తీసేసుకుందాం, మనం సింపుల్ అయిపోతుంది. దానికి షష్ఠి బహు. రైట్,
విద్య విద్య విద్యుత్ 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 కెప్పు ధాతువు. విద్యుత్ కెప్పు విద్ కెప్పు టాపు రైట్ విద్ కలు విద్య విద్ విద్విద్ద రైట్ తపస్వినాం స్విన్ 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 అనే ప్రత్యయం వస్తుంది తపస్సుకి స్విన్ వస్తుంది తపస్సు ప్లస్ స్విన్ తపస్విన్ దానికి షష్ఠి బహుళ యశస్సు తపస్సు షష్ఠి. స్విన్ అని వస్తున్న కదా ఒక సూత్రం ఉంది షష్ఠి ఏమన్నారు మీరు? ఆ స్విన్ అనేది ఒక ప్రత్యయం యశస్సు తపస్సు ఇంకొక శబ్దం ఉంటుంది ఆ అస్తు మూడింటికి స్విన్ అని వస్తుంది ప్రత్యయం క్షమ 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 ధాతు టాప్ ఈ టాప్ కంటే ముందర అక్షరం ఉంటుంది ఓకే క్షమ ఇవి దీని వ్యాకరణ డీటెయిల్స్ ఓకే కోకిలాకి ఇంట్రెస్టింగ్ గా ఉంది కుక్ ప్లస్ కిలచ్ కుకిల కుక్కు కోక్ అవుతుంది ఓకే రైట్ ఓకే సో ఇది దీని ఒకసారి మళ్ళీ చూద్దాము కోకిలానాం స్వరో రూపం కోకిలలకు అందమైన స్వరము దాని అంటే అది అందంగా లేకపోయినా దాని స్వరం అందాన్ని ఇస్తుంది నారి ఎవరైతే స్త్రీ ఉందో ఆమె తన భర్త యందు అనురక్తురాలై ఉంటే అది ఆమెకి అందాన్ని ఇస్తుంది విద్యారూపం కురూపాణం ఎవరైనా అందంగా లేకపోతే వాళ్ళు చక్కగా చదువుకుంటే వాళ్ళకి అందం వస్తుంది క్షమారూపం తపస్వినం ఇది మనం బాగా చూస్తాం విద్యారూపం కురూపాణం దీనికి ఎగ్జాంపుల్ సొసైటీలో చాలా మంది కనిపిస్తారు ఫస్ట్ మనకు ఒకటే ఒక పేరు వస్తుంది అందరికి మనసులో కలాం కదా అతను అంత రూపవంతుడు కాదు కానీ నిజంగా ఇవాళ కోసం చాలా మందికి ఆయన హీరో ఆయన జీవితం వల్ల సో ఆ విధంగా ఆయన హీరో అంతే అదే వన్ రియల్ లైఫ్ హీరోస్ నేను నిజంగా వీళ్ళందరినీ చూసి వీళ్ళ గురించి చదివిన తర్వాత సినిమా హీరోస్ అసలు నాకైతే ఎక్కడ దగ్గరలో కూడా కనిపించట్లేదు వాళ్ళు వేస్ట్ అనిపిస్తుంది అంటే అడోరేషన్ ఏదైతే జనాల మనసుల్లో వాళ్ళ కోసం వాళ్ళు సంపాదించుకుంటున్నారో దట్స్ మిస్ప్లేస్డ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో రియల్ గా పనులు చేసే వాళ్ళు రియల్ వాళ్ళని మనం అడోర్ చేయాలి అభిమానించాలి అభిమానం చేయడానికి ఒక పాత్రుడు కావాలి మనకి నేను వాస్తవంగా సాధారణంగా మనిషిని చూడను సాధారణంగా ఒకవేళ మనిషి యొక్క బర్త్ డీటెయిల్స్ తెలిసాయి అనుకోండి అంటే ఈవెన్ తెలియకపోయినా కూడా ఈ పరంగా వారు నేను గ్రహాలని చూస్తాను అనమాట అంటే దే ఆర్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అలా నాకు అలా అలవాటు అనమాట ఎందుకు ఇప్పుడు ఈ విద్య తెలిసిన వాళ్ళు ఇట్లా ఆలోచిస్తారా ఒకళ్ళు ప్రాణి హీలర్స్ తో మాట్లాడేదాన్ని ప్రాణి హీలర్స్ ఎంతసేపటికి వాడి ప్రాణం టెస్ట్ చేయటము వాడు ఎటువంటి గుణాల వాడు ఉంటాడు వాళ్ళ విద్యను ఉపయోగించి వాళ్ళు అన్ని చోట్ల అప్లై ఇప్పుడు నేను సంస్కృతమా నేను మా సఖి మేమిద్దరం కూర్చున్నామంటే ఆ అమ్మాయి అయితే ఇంకా ఎక్కువ నాకంటే ఏం మాట్లాడుతున్నాను వ్యాకరణ అంశాలు పట్టుకుని అమ్మాయి కూర్చుంటుంది ఓకే ఎవరి శాస్త్రం శివకుమారి అదే దిగిపోతుంది సో అదంతా మనకు రూపం అది మన రూపం కింద తీసుకోవచ్చు ఓకే వాళ్ళ అందంతో పని ఉండదు అక్కడ అది చెప్తున్నారు మనకి ఇప్పుడు ఇట్లా నేర్చుకోకపోతే ఏమైందంటే కొంతమంది లాగా ఇంత ముందు కూడా చెప్పి ఉన్నాను కదా నేను తెల్లగా ఉన్న వాళ్ళతోటి మాట్లాడతాను అందంగా ఉంటేనే నేను వాళ్ళతోటి అందం అంటే రూపం బయటికి ఇవి కళ్ళు ముక్కు ఒక చోట ఉండి అట్లాంటి అందంతో ఇదవ్వటము హీరోయిన్స్ ని చూసి వాళ్ళు అందంగా ఉన్నారు అనుకోవటము రోల్ మోడల్స్ గా పెట్టుకోవటము ఫ్యాషన్ వాళ్ళని తీసుకోవటము అటువంటివి బాగా ఎక్కువైపోతాయి ఇది కనుక మనం ఇట్లాంటి సుభాషితాలు చదువుకోకపోతే పిల్లలు నేను పెద్దవాళ్ళ గురించి అంటే అన్ని తెలిసిన తర్వాత అభిమానించటము పెద్దకైన తర్వాత అది వేరు కానీ చాలా మార్చుకోవాల్సి వస్తుంది ఇమ్మీడియట్ గా ఒక చిన్న పిల్లాడు సొసైటీలోకి వెళ్ళగానే వాడికి ఏం బొంబార్డు చేయబడుతున్నాయి సో డబ్బు ఉన్నవాడు అందంగా ఉన్నవాళ్ళు ఫ్యాషన్ షోలు షో ఆఫ్ చేసేవాళ్ళు ఓకే ఈ క్రికెట్ ఇట్లాంటి కళల వాళ్ళు ఓకే సో ఈ వీటిల్లోకి బాగా వెళ్ళిపోతారు వాళ్ళు అవునా వాళ్ళదంతా అట్రాక్షన్స్ అయిపోయి దానికి అడిక్షన్స్ అయిపోయి దానికి ఎంతెంతో వేస్ట్ చేసేసుకుని టైం వేస్ట్ చేసుకుని ఇప్పుడు అయ్యాక అప్పుడు వాళ్ళకి తెలుస్తున్నాయి ఇట్లాంటివి మనం చిన్నప్పుడే చెప్పామనుకోండి పిల్లలకి ఆహా ఓకే సో వీళ్ళు రియల్ లైఫ్ లో పీపుల్ ముఖ్యంగా క్షమారూపం తపస్వినాం క్షమ ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి క్షమ లేని చోట వాళ్ళు కూడా టపిమని చెప్పారు ఎంత తపస్సులైనా మహాత్ములు టక్క శాపం పెట్టేసేవాళ్ళు వాళ్ళు ఆలోచించే వాళ్ళు కాదు వాడు తప్పు చేశాడు వాడికి డిజర్వ్స్ అంటూ చెప్పేసి పెట్టేసేవాళ్ళు అంతటి మహాత్ములు కూడా కానీ సాధారణంగా చాలా క్షమ వాళ్ళు భరిస్తారు ఎందుకంటే నహుషుడు తీసుకొని వెళ్ళు నా పల్లకి అని సప్తర్షులను పిలిచినప్పుడు వాళ్ళు చాలా మౌనంగా తీసుకొని వెళ్ళారు వాళ్ళు ఏమీ క్వశ్చన్ చేయలేదు
ఇంకా ఫాస్ట్ గా వెళ్ళని తన్నేసరికి అగస్త్యుడికి కోపం వస్తుంది. ఓకే, సో సర్ప అంటే నువ్వు సర్పం అయిపో అని అంటాడు అనమాట. అట్లా ఆ విధంగా అన్నారే కానీ వాళ్ళకి సాధారణంగా వాళ్ళకి క్షమ అనేది ఉంటుంది. అది సో ఆ క్షమ ఉండటం అనేది మన జీవితంలో మనం చూస్తున్నాం. తొందరగా కోపం వస్తుంది ఎవరైనా చేస్తే, మనకి విరుద్ధంగా చేసిన. సో ఆ టైంలో కొంచెం హోల్డ్ చేసుకుంటే ఒక 2 నిమిషాలు ఆగి వాస్తవం తెలిసిపోతుంది. నాతో చాలా సార్లు అనుభవం అయింది. కొంచెం ఆగితే వాస్తవం తెలిసేది. ఆర్ నేను వాడిన వర్డ్స్ వాడకుండా ఇంకో రకంగా వాడితే దిస్ ఇస్ రియలీ ఫర్ మీ, నాకు భలే అనుభవం అనమాట. అందుకనే మాట విషయంలో వాటి విషయంలో కొద్దిగా ఇంకేమన్నా మీరు ఫీలింగ్స్ ఉంటే చెప్పచ్చు దీని మీద. సంథింగ్ చాలా జనరలే, షేర్ యూ కెన్ షేర్. ఓకే, సో మనం క్వశ్చన్స్ కి వెళ్దాం. ఓకే, కస్య స్వరః రూపం? లతా భగిని. కోకిలానాం స్వరో రూపం. నార్యా రూపం కిం? శ్రీదేవి భగిని. మ్యూట్ ఉండిపోయింది, సారీ. నార్యా రూపం పతివ్రతం. పతివ్రతం. ఓకే ఓకే, రికార్డింగ్ వింటున్నాను అనుకున్నారేమో అని. భగిని ఒక అనుభవం చెప్పారు, మీ అందరితో చెప్తాను, భలే నచ్చింది నాకు. ఆమె వింటూ ఉంటారు, పూర్వం క్లాసెస్ వింటూ ఉంటారు. ఇట్లాగే నేను పేరు పిలిచిన సందర్భం వస్తుంది కదా, వింటున్నది రికార్డింగ్, కానీ శ్రీదేవిగా భగిని అని పిలవంగానే షీ ట్రైస్ టు అన్మ్యూట్ అండ్ రికార్డింగ్ అనేది మర్చిపోయి షీ బికమ్స్ అలర్ట్ అండ్ అని చెప్తే నాకు భలే నవ్వు వచ్చింది. అనుభవం బాగుంది కదా. ఒక నిమిషం అట్లా ఉలికిపాటు వస్తుంది, ఏదో సీరియస్ గా చేసుకుంటూ అమ్మ పిలిచారు అనిపిస్తుంది. నెక్స్ట్ తపస్వినాం కిం రూపం? శారదా భగిని. వినిపించట్లే, మళ్ళీ ల్యాగ్ వచ్చినట్టుంది. సరే, we assume that she has told the answer. క్షమా 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 తదేవ క్షమా. నెక్స్ట్ వివేక్ నువ్వే చెప్పు. విద్యారూపం? విద్యారూపం కురూపాణాం. కురూపాణం, కురూపిణాం కదా, కురూపాణాం, కురూపిణాం, కురూపిన్ ఉంటుంది. కురూపాణం ఉందా? కురూపాణాం నేనే చదివాను కదా, కురూపాణం, కురూపహ, కురూపిన్. తెలుగులో కురూపి అని వాడతారు, తెలుగు కురూపి ఈ వాడతారు. రూపిన్ అనుకున్నాను, మత్స్యాస్తి రూపిన్. ఓకే, పతివ్రతం శబ్దస్య కో అర్థః? ఇది ఎవరు చెప్తారు? వసంత లక్ష్మి భగిని. భగిని పతిరేవ వ్రతః. పతిరేవ వ్రతం, వ్రతం ఆర్ వ్రతం, కరెక్ట్. వివేక్ నువ్వు చెప్పు. తపస్వినాం శబ్దస్య పద విశ్లేషణ. తత్ర తపస్ స్విన్నితి ప్రత్యయः తపస్వినాం ఖలు, అతః షష్ఠీ విభక్త్యాం బహువచన రూపం. బహువచనం, కరెక్ట్. ధన్యవాదాలు. ఒక్కసారి దీంట్లో ఉన్న వాక్యాలు చూద్దాం. ఇవాళ 2 శ్లోకాలలో వాక్యాలు ఏమన్నా వస్తాయని చూద్దాం. సో వీటికి ఎట్లా రిప్లేస్మెంట్స్ చేసుకోవచ్చు, ఎక్కువ కూడా రేలు, ఇవన్నీ చాలా సాధారణ పదాలు. సో ఇవి ప్రజ్ఞా బుద్ధి ధీ ఉంది కదా, అట్లా పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకుందాం, అన్వయం పెట్టుకొని ట్రై చేద్దాం. యస్య పురుషస్య ఆత్మనః ఆర్ ఆత్మనా బుద్ధిః ధీః న భవతి. అధ్యేయం వస్తు తస్య పురుషస్య కిం కరోతి, లేదా తేన తస్య కో లాభః, తస్య శాస్త్రేణ కో లాభః అని చేసుకోవచ్చు. కొంచెం మార్చాలి, శాస్త్రం వల్ల లాభం ఏంటి. లోచనాభ్యాం, నేత్రాభ్యాం, అక్షిభ్యాం, చక్షుర్భ్యాం, నయనాభ్యాం, ఎన్నో పెట్టుకోవచ్చు. ఓకే, విహీనస్య రహితస్య. ఓకే, విహీనాకి రహిత ఒక్కటే ఉంది నాకు తెలిసి, ఇంకొకటి కూడా ఏదో ఉండాలి. హీనస్య విహీనస్య రహితస్య. ఓకే, దర్పణ ఆదర్శ అనుకుంటా. దర్పణకి దీనికి ఇదేమన్నా ఉందా చూస్తున్నాను. దర్పణకి ఆత్మదర్శ, ఆదర్శ, ముకుర, ప్రతిబింబాతం, దర్శనం,
కర్కః, కర్కరః, ఇన్ని ఉన్నాయి. దాంట్లో కూడా యస్యనాస్తి స్వయం ప్రజ్ఞ అని దీనిగా ఇచ్చారు, మన ఉదాహరణగా ఇచ్చారు ఆ వరదలో. ఓకే, సో ఇన్ని వర్డ్స్ ఉన్నాయి మన దీంట్లో శబ్దకల్పద్రుమంలో. ఏమన్నా పెట్టుకోవచ్చు. ఓకే, నయనాభ్యాం హీనస్య ఆదర్శః ఆదర్శేన కో లాభః అయిపోయింది. కిం కరిష్యతి, కిం విదధాతి కూడా పెట్టుకోవచ్చు. కిం విదధాతి, ఆ విధంగా మనం సెంటెన్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి కోకిలానా స్వరూపం. దీనికైతే అసలు ఏం చేయలేదు. కోకిలకి కోకిల పిక, పిక పిక అంటాం కదా. సో పికానా సౌందర్యం కంఠస్వర, మధురస్వర, మధురస్వనః, స్వనః, నిస్వనః, స్వరః, రవః, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఓకే, నార్యాః, స్త్రియః, మహిళాయాః, వనితాయాః, ఇంకా నమో యోషితః, ఇట్లా ఎన్ని శబ్దాలు ఉన్నాయో నారీ శబ్దానికి అయితే. కురూపాణం, రూపం, నార్యాః సౌందర్యాన్ని ఇంకేమని చెప్పుకోవచ్చు ఇక్కడ వాడాను. సౌందర్యం సౌందర్యం అనే వాడాను కదా, అన్నిటికీ సౌందర్యమే చెప్పాను. సౌందర్యం కాకుండా ఇంకేమన్నా ఉందా దానికి? రూపం సౌందర్యం కాకుండా ఇంకేమన్నా ఉందా చూద్దాం. నేనంతే, నేను ఇది పెట్టుకొని కూర్చుంటాను. శబ్దకల్పద్రుమం పెట్టుకొని ఏమన్నా పర్యాయ పదాలు ఉంటే చూసుకుంటూ కూర్చుంటా. కొట్టే వచ్చేస్తుంది. రూపం లేదు, సౌందర్యం అంటే లేదంటాడు. వాడి దగ్గర ఏముంటుందో తెలుసా? యా మీద యా వేసిందంటుంది. దీనికి కూడా ఏమి ఇవ్వలేదు. సుందరస్య భావ అన్నాడు అంతే. సుందరత్వం, ఇంకా ఆ ప్రత్యయాలు తీసుకొని పెట్టుకోవాలి. ఓకే, సుందరత్వం అని వేసుకోవాలి. సో వనితాయాః రూపం, యోషితః రూపం, సుందరత్వం, భర్తృవ్రతం పెట్టుకుందామా? అట్లా భర్తృవ్రతం అని కూడా పెట్టచ్చు. భర్త కదా, పతి, ఇక్కడ బేస్ వాడాలి. సో భర్తృ. కురూపాణం, రూపరహితానాం, రూపహీనానాం, సౌందర్యహీనానాం, అసుందరాణం, ఎన్నో పెట్టుకోవచ్చు. ఓకే, వాళ్ళ రూపం, వాళ్ళ సౌందర్యం. విద్య అంటే జ్ఞానం, విద్యకి జ్ఞానం ఒక్కటే ఉంది. అధ్యయనం, అది పెట్టుకోవచ్చు. అధ్యయనం పెట్టుకోవచ్చు. నేను ఏం చేస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా. జస్ట్ ట్రైంగ్ టు రిప్లేస్ ద అన్వయ విత్ న్యూ వర్డ్స్ అన్నమాట. ఓకే, ఆ ప్లేస్ లో కొత్త వర్డ్స్ పెట్టి కొత్త సెంటెన్స్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. తపస్వినాం అంటే మునీనాం అనొచ్చు, ముని వృత్తినాం అనొచ్చు. అది మంచి పదం. ముని వృత్తులు, ముని వృత్తి గలవారు. ముని వృత్తినాం, తపస్సంపన్నానాం, ఇంకా అంతే. ఈ రెండే కనిపిస్తున్నాయి. ఋషీనాం, ఋషి ముని జనరల్ గా ఆల్టర్నేట్ గా వాడచ్చు. వాళ్ళ సౌందర్యం, సుందరత్వం. క్షమాకి ఏం చెప్తాము? క్షమా సహిష్ణుత. సో పికానాం సౌందర్యం కంఠస్వరః, వనితాయాః సుందరత్వం భర్తృవ్రతం, అసుందరాణాం సౌందర్యం అధ్యయనం, తపసంపన్నానాం రూపం సహిష్ణుత, సహనభావః, సహనస్య భావః, సహనభావః. ఈ విధంగా సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బాగున్నాయి కదా వాళ్ళ రెండు సుభాషితాలు, సింపుల్ గా బాగున్నాయండి. ఆత్మనిర్భర్ భారత్ చేస్తున్నారు మమ్మల్ని. మమ్మల్ని కొత్త కొత్త మాటలు నేర్పించడం, సుభాషితాలు నేర్పించడం, వ్యాకరణం నేర్పించడం, దీంతో పాటు అంతటా మేము సొంతంగా వాక్యాలు, సుభాషితాలు రాయగలిగే పరిస్థితి తెప్పిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ చేస్తున్నారు. ధన్యవాదాలు భగిని. నిజంగా నన్ను నేను ఒకసారి గిల్లుకొని చూసుకుందామా అనిపిస్తుంది. కళా నిజమా అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, ఇవన్నీ చెప్పాలి, నేర్పించాలి అని. వ్యాకరణ విశేషం మొత్తం అర్థం అవ్వాలంటే కొంచెం కొంచెమైనా తెలియాలి భగ్ని. విభక్తి, అవ్యయం అంటే ఏదైతే తెలుస్తుందో అంతవరకు అర్థం అవుతుంది. చాలా తెలియాలి. వ్యాకరణ విశేషాలు తెలియాలంటే ప్రత్యయాలు బాగా తెలియాలి. ఫస్ట్ ప్రత్యయాలు ఎన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు చేస్తూ చేస్తూ తెలుస్తూ 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 చేయగలుగుతాం అంతే. రెండు నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి అంతే.
అయితే నేను ఒకటే సలహా ఇస్తాను, మీ మీద మీరు బర్డెన్ వేసుకోకండి. ఇప్పుడు నాకు క్షేయ అంటే ఏంటో తెలియదు అని మీరు అనుకోకండి. నెమ్మదిగా ప్రత్యయాలు వచ్చినప్పుడు తెలుసుకుందాం అనుకోండి. ఓ క్షయ అనేది ఒకటి ఉంది అంతే. ఇప్పటి వరకు తెలిసినంతది ఎక్కడ వరకు వస్తుందో అంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అంతే చేస్తున్నా. అంతే అంతే ప్రస్తుతానికి మీరు అదే చేయండి. మూడు లింగాల్లో ఏంటి, విభక్తి ఏంటి, ఉపసర్గ తెలుస్తుంది, విభక్తి కొంచెం ప్రత్యయాలు కొంచెం తెలుస్తున్నాయి, అంతవరకు కొంత తెలుస్తుంది. సంధి విచ్ఛేదనం కొంచెం అర్థం అవుతుంది. ఇంకా అలా నెమ్మదిగా గానీ రాదు కదా, చాలా అంటే చాలా టైం పడుతుందేమో. ఇప్పుడు నాకు అవన్నీ తెలియవు. వర్డ్స్ చూస్తూ స్ట్రన్, షియాయి ఇవన్నీ నేను విడిగా చదువుకున్నవి కావు. కాకపోతే కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఫలానా ఇత్సంజ్ఞ ఉంటే ఫలానా గుణం ఉంటుంది కాబట్టి బహుశా ఇది ఉంటుంది అని అనుకుంటాం. ఇప్పుడు అక్కడ దీర్ఘం వచ్చినప్పుడు భౌకి భావహ వస్తుంది, భూధాతుకి భావహ అవుతుంది. సో ఇక్కడ డెఫినెట్ గా ఏదో నిత్తన్నా ఉండుంటుంది అనుకుంటాం అనమాట. అట్లా లియుట్టో ఇంకేవో వస్తాయి, వాటికి కొన్ని గుణాలు ఉంటాయి ఆ దీర్ఘం చేసేవి. అవి బేసిక్స్ కొంత నేర్చుకుంటాం కాబట్టి తెలుసు. నాకు పూర్తిగా తెలియదు, నేను వ్యాకరణలో దిట్టని కాదు, కొంత ఐడియా ఉంటుంది, రఫ్ ఐడియా. ఏదైనా మహాసముద్రం, ఇందులో ఇది మామూలు మిగిలిన సముద్రాలు అయితే ఇది మహాసముద్రం. కరెక్ట్, పర్వాలేదు, కంగారేం లేదు, నెమ్మదిగా వెళ్దాం. కొంచెం వ్యాకరణ విశేషాల దగ్గర కొంచెం భయంగా ఉంటుంది ముట్టుకుంటుంటే. నేను అందుకే ఎగ్జామ్ దాంట్లో పెట్టను, అవి కేవలం ఒక జస్ట్ జనరల్ ఐడియా కోసం, అసలంటూ ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కాబట్టి నేను చెప్తుంటాను అంతే. పూర్తిగా శ్లోకం చదివిన తర్వాత అర్థము, తాత్పర్యం, భావం, కొంచెం పదవి భాగం వస్తుంది కానీ విశేషం దగ్గరకు వచ్చేటికి కొంచెం భయంగా. ఇప్పుడు నేను కోకిలాకి కుక్కు ఇలచ్ అని చెప్పాను. ఇలచ్ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ ఓ ప్రత్యయం, ఒక ఉనాది ప్రత్యయము. కుక్ అనేది కోక్ అయింది, ఇంత తెలుసుకున్నా చాలు కదా, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా శాస్త్రం అంటే. ఒక్కొక్క టాపిక్ పట్టుకోగా ఒక్కొక్కటి అర్థం అవుతుంది. ఎవరైనా వ్యాకరణం తిట్టాలి ఇక్కడ కూర్చుంటే దాన్ని చాలా ఆపరేషన్స్ చేసేస్తూ ఉంటారు, వాళ్ళు కూర్చొని సర్జరీలు చేసేస్తారు దానికి. కానీ మన వల్ల కాదు, మనం శస్త్రం కాదు. అది వెళ్తూ ఉండగా సబ్జెక్ట్ మీద స్పెషలైజేషన్ కదా, అది చాలా ఇంకా లోతుగా వెళ్తారు వాళ్ళు. మనం అట్లా, మనం జస్ట్ దాంట్లో అయిపోయింది తెలుసుకుంటాం. భగిని ఆశ్రమాద్ అంటే ఏ శబ్దం ఎట్లా వస్తుంది? ఆశ్రమాద్ అనేది ఉపసర్గ, శ్రమ్ అనేది ధాతువు, అక్కడ అచ్చేదో ఉంటుంటుంది. పుల్లింగ శబ్ద, పుల్లింగ శబ్దమా? హలంతమా? కాదు, ఆశ్రమాత్ పంచమి అవుతుంది కదా. ఆశ్రమాద్ అంటే తానే దా అవుతుంది, ఆ పక్కనున్న లెటర్ వల్ల దా ఆశ్రమం నుండి అని. ఆశ్రమం, ఓకే. సమయం మించిపోతోంది, ఇంకా పెట్టాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీరామార్పణమస్తు. ధన్యవాదాः భగిని, పునర్మిలామः.